హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు దాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈ రోజు ఏంటంటే షార్ట్ కట్స్. ఓకే, సో మనం ఫ్యాబ్రిక్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ద్వారా లైక్ టేబుల్స్, ఫైల్స్, అలాగే రకరకాల యాక్టివిటీస్ అనేది చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఆల్రెడీ నేను చాలా వీడియోస్ కూడా చేయడం జరిగింది. సో ఈ రోజు మనకి షార్ట్ కట్స్ కూడా వీ కెన్ ఎక్స్ప్లోర్ ఇట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే నేను టేబుల్స్ లో రెండు షార్ట్ కట్స్ ఉన్నాయి. ఒకటి ఎంప్లాయీ మార్కెట్ డేటా. ఓకే, అండ్ ఫైల్స్ లో కూడా డెవలప్మెంట్ అండ్ టెస్ట్ ఫోల్డర్ ఇన్ఫో, ఈ రెండు కూడా షార్ట్ కట్స్ అన్నమాట. సో ఇప్పుడు ఈ షార్ట్ కట్స్ ని ఎలా డిస్ప్లే చేయాలి ఏంటంటే వి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఓకే, ఫస్ట్ ఎల్ఎస్ లిస్ట్ చూడొచ్చు. ఇక్కడ ఫైల్స్, టేబుల్ మెయింటెనెన్స్, టేబుల్స్. ఓకే, సో ఎల్ఎస్ ఫైల్స్. ఓకే, ఎల్ఎస్ లో ఫైల్స్ అన్నమాట. అంటే ఎల్ఎస్ అంటే లిస్ట్ చేయటం ఆర్ డైరెక్ట్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డెవలప్మెంట్ డి డాట్ షార్ట్ కట్ అండ్ సో మీరు అబ్జర్వ్ చేస్తే ఉంది షార్ట్ కట్ ఉంది అనమాట. వేరే ఫోల్డర్స్ కి ఏదైతే డెవలప్మెంట్ ఉందో దీనికి ఎటువంటి షార్ట్ కట్ లేదు. అండ్ దీనికి వచ్చేసరికి షార్ట్ కట్ ఉంది అనమాట. ఇప్పుడు ఈ షార్ట్ కట్ లో ఏమైనా ఫైల్స్ ఉన్నాయి ఏంటనేది కూడా చూద్దాం. ఎల్ఎస్ ఫైల్స్ డెవలప్మెంట్ షార్ట్ కట్. ఓకే, షార్ట్ కట్. ఓకే, ఎంటీ ఉందన్నమాట. సో డెవలప్మెంట్ డీలో ఎంటీ షార్ట్ కట్ ఐ మీన్ ఫైల్స్ ఏం లేవు. అలా ఒకవేళ టెస్ట్ ఫోల్డర్ ఇన్ఫోలో ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఎల్ఎస్ ఫైల్స్, సో టెస్ట్ ఫోల్డర్ ఇన్ఫో షార్ట్. ఓకే, సో ఒక ఫైల్ అయితే ఉంది టెస్ట్ డాట్ సిఎస్వి అనేది. మీరు కావాలంటే వెరిఫై చేద్దాం ఇక్కడ. ఓకే, ఏముంది ఓన్లీ సింగిల్ ఫైల్ ఉంది, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమీ ఫైల్స్ లేవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో షార్ట్ కట్ కూడా చూద్దాం. అండ్ ఓకే, సేల్స్ లేకౌస్ కదా, సేల్స్ లేకౌస్ ఫైల్స్ డెవలప్మెంట్. నెక్స్ట్ నెక్స్ట్. ఓకే, సో ఇంకో షార్ట్ కట్ ఇక్కడ క్రియేట్ చేశాను. ఫైల్స్. ఓకే, ఇక్కడ డెవలప్మెంట్ అండర్ స్కోర్ షార్ట్ కట్ కదా. ఎల్ఎస్ ఫైల్ ఎల్ఎస్ ఫైల్స్ డెవలప్మెంట్ అండర్ స్కోర్ వన్ డాట్ షార్ట్ కట్ షార్ట్. ఓకే, చూడొచ్చు ఈఎంపీ డాట్ టెక్స్ట్ సిఎస్వి ఇది ఫోల్డర్ అన్నమాట. సో ఒక రెండు సిఎస్వి ఫైల్స్ ని, ఒక టెక్స్ట్ ఫైల్ ఉంది, ఒక ఫోల్డర్ ఉంది. ఇలా మీరేంటంటే షార్ట్ కట్స్ క్రియేట్ చేసిన వాటిని కూడా మనం ఎక్స్పోర్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. నాట్ ఓన్లీ ఫైల్స్, మనం టేబుల్స్ కూడా లిస్ట్ అవుట్ చేయొచ్చు అనమాట. ఎల్ఎస్ ఓకే టేబుల్స్. ఓకే, సో డిబిఓ స్కీమ్ అనమాట. బేసిక్గా ఫస్ట్ స్కీమ్ వస్తుంది, దాని తర్వాత సో టేబుల్స్ డిబిఓ. ఓకే, సో డిబిఓ స్కీమాలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మెయిన్ డేటా అనేది ఒక టేబుల్, రెండు ఇది షార్ట్ కట్, రెండు షార్ట్ కట్స్, మూడు మామూలు టేబుల్ అనమాట. ఇందాక మీకు చూపించినట్టుగా ఇక్కడ సో ఎంప్లాయీ, ఈఎంపీ, మార్కెట్ డేటా, ఈ రెండు కూడా షార్ట్ కట్ టేబుల్స్. సో లెట్స్ ఎల్ఎస్ టేబుల్స్, సో డిబిఓ. ఓకే, సో ఎంప్లాయీ షార్ట్ కట్. ఓకే, చూడొచ్చు. ఓకే, సో పాకెట్ ఫైల్స్ ఏమి ఉన్నాయని, అలానే ఇంకో దాంట్లో కూడా సో టేబుల్స్ రివ్యూ అండ్ ఈఎంపి మార్కెట్ డేటా షార్ట్ కట్. ఓకే, సో దీంట్లో కూడా ఉంది. అలానే మన షార్ట్ కట్స్ ని కూడా రిమూవ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో రిమూవ్ చేయడానికి షార్ట్ కట్స్ లో ఫైల్స్ డెవలప్మెంట్ షార్ట్. ఎస్, ఓకే, డిలీట్ అయింది. ఇంకోటి కూడా రిమూవ్ ఫైల్స్. ఓకే, టెస్ట్ ఫోల్డర్ ఇన్ఫో ఏదో ఉంది కదా, సో టెస్ట్ ఫోల్డర్ ఇన్ఫో డాట్ షార్ట్ కట్. ఎస్, ఓకే, ఎల్ఎస్ ఫైల్స్
ఇప్పుడు చూడండి ఫైల్స్ చేస్తే మనకి షార్ట్ కట్స్ అనేది ఓకే. ఇంకోటి ఉందన్నమాట. సో, బేసికల్లీ ఇక్కడ చూస్తే మీరు సో, ఒక షార్ట్ కట్ ఉంది. ఇది కూడా రిమూవ్ చేద్దాం. సో దట్ మనకి క్లారిటీ వస్తది. ఫైల్స్ డెవలప్‌మెంట్ _1 షార్ట్ కట్. యెస్. ఓకే. ఎల్ఎస్ ఫైల్స్ ఓకే. ఎక్కడ కూడా షార్ట్ కట్ అనేది లేదన్నమాట. ఓకే. సారీ. సో రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్. చూసారా? ఎక్కడ షార్ట్ కట్స్ లేదనమాట. సో, ఇలా మనం ఏంటంటే షార్ట్ కట్స్‌ని క్రియేట్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు. యూ కెన్ డూ మోర్ ఎక్స్‌ప్లోరేషన్. ఓకే. సో, అదేంటి అనేది కూడా మీరైతే ప్రాక్టికల్‌గా ట్రై చేయండి. సో దట్ మీకు ఒక ఐడియా రావడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్‌లోనే. సో, రిమూవ్ చేయడం కానీ, రీనేమ్ చేయడం కానీ, అలానే క్రియేట్ చేయడం కానీ, గెట్ చేయడం కానీ, షార్ట్‌కట్ డీటెయిల్స్ లేకపోతే డౌన్‌లోడ్ చేయడం కానీ, డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో, ఒకసారి ట్రై చేయండి. సో దట్ మీకు ఒక ఐడియా రావడానికి సో, ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటది. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.